ఈ క్యాలరీస్ని మనం ఎట్లా మెజర్ చేస్తాం? క్యాలరీస్ని మనం మైక్రోన్యూట్రియన్స్ నుంచి మెజర్ చేస్తాం. మైక్రోన్యూట్రియన్స్ ఈజ్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్. సో 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్లో మనకి 4 క్యాలరీస్ ఉంటాయి. 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్లో మనకి 4 క్యాలరీస్ ఉంటాయి. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్లో మనకి 9 క్యాలరీస్ ఉంటాయి. సో ఒక్కొక్క ఫుడ్లో ఇన్ని క్యాలరీస్ ఎట్లా తెలుస్తాయంటే చిన్న మ్యాథ్ ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్లో మనకి 140 క్యాలరీస్ వస్తాయి. 200 గ్రామ్స్ ఆఫ్ రైస్లో మనకి 250 క్యాలరీస్ అని రఫ్గా గుర్తుపెట్టుకోవాలి. డిఫరెంట్ ఫుడ్లో డిఫరెంట్ క్యాలరీస్ ఉంటాయి. మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది. నాకు అర్థం కాలేదు సార్. జోగేసిన అట్లేం కాదు. దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. సో ఇప్పుడు మనం ఒక 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్లో మనకి 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, 0 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి, 4.5 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తాయి. సో దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే, ఇప్పుడు ప్రోటీన్ ఉంది కదా, 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఎంత అని చెప్పిన 4 క్యాలరీస్ అని చెప్పినాం. సో 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటూ 4 క్యాలరీస్, 24 ఇంటూ 4 96 క్యాలరీస్ ప్రోటీన్ నుంచి వస్తుంది మనకి. సో కార్బ్స్ ఎంత వస్తున్నాయి? 0 గ్రామ్స్ వస్తున్నాయండి. సో 0 ఇంటూ 4 0. సో కార్బ్స్ని తీసేయండి. అండ్ ఫ్యాట్ నుంచి ఎంత వస్తున్నాయి? 4.5 గ్రామ్స్ అని చెప్తాం. సో 4.5 ఇంటూ 9 చేస్తే మనకి ఎంత వస్తుంది? 41.5 వస్తుంది. సో 41.5 క్యాలరీస్ మనకి ఫ్యాట్ నుంచి వస్తున్నాయి. సో మూడింటిని మిక్స్ చేయాలి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో మనకి ప్రోటీన్ నుంచి 96 క్యాలరీస్ కదా, 96 ప్లస్ 0 ప్లస్ 41.5, ఇట్స్ నథింగ్ బట్ 137.5, రఫ్గా 140 క్యాలరీస్ అనుకున్నాం. సో ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో రైస్ కూడా మనం ఎంత వేస్తాం? ఏ ఫుడ్నైనా మనం ఫస్ట్ దాన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ని ఫస్ట్ మ్యాక్రోస్ తీసుకొని దాని నుంచి వెళ్ళి లైక్ కార్బోహైడ్రేట్స్ అయితే ఇంటూ 4, ప్రోటీన్ అయితే ఇంటూ 4, ఫ్యాట్స్ అయితే ఇంటూ 9 చేసి మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసిన క్వాంటిటీయే ఇన్ని క్యాలరీస్ అని. ఆ క్యాలరీస్ నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. ఈ ప్రాసెస్లోనే మనం క్యాలరీస్ని మెజర్ చేసుకుంటాం అనమాట. సో క్యాలరీస్ ఎగ్జాక్ట్గా ఎట్లా తినాలంటే, మనం ఎగ్జాక్ట్గా మన బాడీకి ఇంత తింటే ఇంత ఎనర్జీ వస్తుందని ఉంది కదా. సో మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ మనం తింటే దాన్ని మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటాం. సో మన బాడీకి కావాల్సిన దానికన్నా తక్కువ తింటే దాన్ని క్యాలరీ డెఫిసిట్ అంటారు. మన బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటే దాన్ని క్యాలరీ సర్ప్లస్ అంటారు. సో మన కమ్యూన్ వీడియోస్లో మనం ఎక్కువ తినాలా, తక్కువ తినాలా, మన బాడీకి ఎన్ని తినాలి అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఫాలో కొట్టండి. దాని